అలాగా. భవిష్యను నేను తర్వాత కన్విన్స్ చేస్తాను, మీరు ఇప్పుడు ఏమనకండి. అలాగే, ఎలాగైనా ఊటీ తీసుకెళ్ళాలి. సరే. ఏంటి సీక్రెట్ మాట్లాడుకుంటున్నారు? ఏమీ లేదమ్మా, కాఫీ తాగుతారా అని అడుగుతున్నాను. ఆ మాట నేను విన్నాను. వెళ్ళి కాఫీ తేకుండా ఆది గురించి మాట్లాడతావేంటి? వెళ్ళు, కాఫీ తెపో. ఆదిత్య, మంచి గిఫ్ట్ కొనాలి. అలాగేనమ్మా. షాపింగ్కి ఎప్పుడు తీసుకెళ్తావు? ఆఫీస్కి వెళ్ళొచ్చాక. మళ్ళీ ఆ హ్యాండ్ ఇవ్వవుగా. వస్తా భవిష్యు. తీసుకోండి. వస్తాను. బాయ్ ఆది. రాణిగారి ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా? మా ఆనందానికి కారణం ఓ బాలిక 2-3 సార్లు మాత్రం ఎదురుపడింది. ఈరోజు మాత్రం ముద్దిచ్చింది. నేను అంతగా ఇంప్రెస్ చేసి నువ్వు అంతగా పొగిడే అమ్మాయిని చూడాలనిపిస్తుంది. పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? ఒక ఫ్రెండ్కి శుభలేఖ ఇవ్వడం మర్చిపోయాను, ఇచ్చొద్దామని వెళ్తున్నాను. బెస్ట్ ఫ్రెండ్ నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చింది. ఇంటికొచ్చి మరీ పిలిచింది. తప్పకుండా రమ్మంది. భవిష్య ఇక్కడే ఉంటే ధరణి తను కలుసుకుంటారు. భవిష్య పెళ్ళికి కూడా వస్తుంది. అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. భవిష్యను ఊటీకి పంపాలి, లేదా వాళ్ళిద్దరిని కలవకుండా చేయాలి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. కాఫీ తీసుకొస్తాను, ఉండండి. భవిష్య ఊటీ వెళ్ళనని తెగేసి చెప్పింది. తను ఎలా మేనేజ్ చేయాలి? కాఫీ తీసుకోండి. ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఏం లేదు, చిన్న కాంట్రాక్ట్ ప్రాబ్లం. ఏమైంది? కమ్యూనికేషన్ గ్యాప్, అంతే. సీరియస్ మ్యాటరా? ఆలోచిస్తే సీరియసే, అర్థం చేసుకుంటే చిన్న మ్యాటరే. మీరు బాగానే కన్విన్స్ చేస్తారుగా. ఒక్కోసారి నమ్మకాలు మనల్ని సమర్థించకపోవచ్చు, అప్పుడు అపార్థాలు వస్తాయిగా. చాలా నిగూఢంగా మాట్లాడుతున్నారు. నిగూఢాలు లేవు, నిమ్మగర్భాలు లేవు. క్యాజువల్గా నీ ప్రశ్నకు సమాధానం చెప్పాను, అంతే.